చేసి ఈ లైట్ బ్లింక్ అంటే వెలిగి ఉన్నప్పుడు సెలెక్ట్ కొట్టాలి. ఏ ప్రోగ్రామ్ ఇందులో సెలెక్ట్ చేసినా ఆటోమేటిక్గా టైం అనేది పెరుగుతుంది. సేమ్ అలాగే వామ్ సోక్ అని ఉంది కదా, సోకింగ్ అంటే నానబెట్టడం. వామ్ సోక్ అంటే కొన్ని నీళ్ళని తీసుకొని వేడి చేసుకొని ఆ వేడి నీళ్ళతో మిషన్ అలాగే 10 నిమిషాలు ఆగిపోయి ఉంటుంది నానబెట్టినట్టు. నానబెట్టి మళ్ళీ వాషింగ్ చేస్తుంది. సేమ్ ఇవన్నీ వాష్ క్వాలిటీ పెంచుకోవడానికి అడిషనల్ ఫీచర్లు. మనం బట్టలు ఇందులో వేస్తే నాకు ఈ ప్రోగ్రాంలో మురిగిపోతలేదు అని అంటే సెకండ్ స్టెప్ ఈ ఫీచర్స్. ఏది కావాలంటే అది. మనం కొందరు ఏం చేస్తాం, బయట కంపల్సరీ నానబెట్టే ఉతుకుతారు హ్యాండ్ వాష్ చేసే వాళ్ళు మురికి తొందరగా పోవడానికి. సేమ్ అలాగే వామ్ సోక్ కావాలంటే పెట్టుకోవచ్చు. అండ్ ఎక్స్ట్రా రిన్స్ అంటే ఎక్కువ జాడించడం అండి. మిషన్ ఆటోమేటిక్గా 2 నుంచి 3 టైమ్స్ జాడిస్తుంది నీళ్ళల్లో. అలా కాకుండా ఇంకా మీకు 4 సార్లు జాడించాలనుకుంటే మిషన్ ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసినప్పుడే దీన్ని ప్రెస్ చేస్తూ ఎక్స్ట్రా రిన్స్ దగ్గరికి వెళ్ళి దాన్ని సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా ఇంకోసారి ఎక్స్ట్రా జాడిస్తుంది. ఇక్కడ పడుతుంది 1 టైం కావాలా, 2 టైమ్స్ కావాలా, 3 టైమ్స్ కావాలా, అట్లా ఇంకెన్నిసార్లు జాడించాలి ఎక్కువ అనుకుంటే అన్ని టైమ్స్ పెట్టుకోవచ్చు. అండ్ పైన స్టీమ్ అంటే ఇంతో నేను చెప్పింది ఆవిరి గురించి ఏ ప్రోగ్రామ్ లో కావాలంటే సెలెక్ట్ చేసుకోండి. పైన లాస్ట్ ఆప్షన్ డిలే స్టార్ట్ అని ఉంది కదా. డిలే అంటే అలారం లాగా మనకు 6 o'clock అలారం పెట్టుకుంటే 6 అవుతుంది కదా. దీన్ని కూడా వాషింగ్ మిషన్ ఎన్ని గంటల తర్వాత ఆన్ కావాలో, మనం ఇప్పుడు వచ్చి ఇక్కడ ఉన్నా నేను ఆల్మోస్ట్ టైం 2 అవుతుంది అనుకోండి, నాకు వాషింగ్ మిషన్ ఇప్పుడు కదా 5 గంటలకు ఆన్ కావాలి. ఆటోమేటిక్గా మీరు బయటకు వెళ్ళిపోతున్నారు 5 o'clock ఇదే ఆన్ కావాలి. మనం లేకపోయినా అనుకుంటే బట్టలు లిక్విడ్ అన్నీ వేసేసి మీకు ఏ ప్రోగ్రామ్ కావాలో అది పెట్టి ఈ ఆప్షన్ అనే బటన్ టచ్ చేస్తూ డిలే రాక వెళ్ళాలి. డిలేకి వచ్చాక మీకు ఎన్ని గంటల తర్వాత ఆన్ కావాలో అన్ని గంటలు సెలెక్ట్ చేయాలి. 30 minutes, 1 hour, 130, 2 hours, 230, 3 hours. అవర్స్ సెలెక్ట్ చేయాలి, టైం సెలెక్ట్ చేయవద్దు. ఓకేనా? మీరు మిషన్ని ఆన్ చేసిన టైం నుంచి ఎన్ని గంటల తర్వాత మీకు ఆ మిషన్ ఆన్ కావాలో అన్ని గంటలు సెలెక్ట్ చేయాలి. ఇప్పుడు నేను 3 hours పెట్టి స్టార్ట్ బటన్ నొక్కాను అనుకోండి, 3 గంటల వరకు మిషన్ ఇలాగే ఉంటుంది. 3 గంటల తర్వాత అది ఆటోమేటిక్గా వాటర్ తీసుకొని వాష్ చేసేసి ఎండ్ అయిపోయి ఉంటుంది అన్నట్టు. టైమింగ్ మనం లేకపోయినా ఆటోమేటిక్గా ఆన్ కావడానికి. లాస్ట్ ఆప్షన్ టైం సేవర్. ఇప్పుడు అది డిలే స్టార్ట్ వాష్ అయిపోయినాక మళ్ళీ మనం డిసెలెక్ట్ అవుతుంది అంటే ఎండ్ అయిపోతుంది మిషన్. వాష్ అయిపోయింది తీసుకోవడానిక మిషన్ ఎండ్ అయిన తర్వాత మీరు ఎంత టైంకైనా వచ్చి బట్టలు తీసేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. కానీ బాగా టైం అయితే ఏమైతే కొంచెం స్మెల్ వస్తుంది కదా, మన బట్టలన్నీ ఉతికిన తర్వాత కొంచెం పచ్చిగా ఉంటాయి, నార్మల్ పచ్చిగా ఉంటాయి, వాటర్ ఉండదు. బాగా సేపు ఉంచితే ఏమైతే కొంచెం స్మెల్ అవుతుంది. అదొక్కటి మీకు ప్రాబ్లం లేదంటే ఏం కాదు, మళ్ళీ ఆర్ఎస్ఏ సెట్ అవుద్ది. కానీ అదొక్కటి తప్ప ఇంకేం ప్రాబ్లమ్స్ ఉండవు. అండ్ పైన టైం సేవర్ సార్. ఇప్పుడు చూడండి కాటన్ ప్రోగ్రామ్ నేను పెట్టినా అనుకోండి, మీరు చెద్దర్ లాంటివి ఏవైనా ఒకటి వేసారు, బెడ్షీట్స్ అయినా కావచ్చు, అట్లాంటివి వేస్తే ఇక్కడ టైం వచ్చేసి 1:50 నిమిషాలు ఉంది. నాకు అంత టైం వద్దు, కొంచెం టైం తగ్గాలి, అంతసేపు ఉతకడం వద్దు అని అనుకుంటే ఈ ఆప్షన్ ని టచ్ చేసుకుంటే వెళ్ళి టైం సేవర్ ని సెలెక్ట్ చేస్తే ఎంతో కొంత టైం 15 నిమిషాల వరకు మనకు టైం తగ్గిస్తుంది. 1:20 వచ్చింది, 30 నిమిషాలు తగ్గించింది. ఇది ఒక్కొక్క ప్రోగ్రామ్ లో ఒక్కొక్క టైం ఆటోమేటిక్ గా తీసుకుంటుంది. ఇవాళ 30 తీసుకుంది కదా, నెక్స్ట్ డే 20 తీసుకుంటే 20 తీసుకోవచ్చు. టైం సేవర్ అనేది దాని ఇష్టం, సెన్సార్ ని బట్టి ఒక ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసిన దాన్ని బట్టి దానికి ఎంత కావాలో అంత కౌంట్ డౌన్ అనేది తగ్గించుకుంటుంది. టైం సేవర్ అంటే టైం తగ్గడం అంతే, మీకు కావాలంటే సెలెక్ట్ చేయవచ్చు. అయితే ఇప్పుడు మనం ఏదేదో సెలెక్ట్ చేసి స్టార్ట్ బటన్ అనేది చేసినాం, ఇది మిషన్ ఉతికింది, జాడించింది, ఆరబెట్టి ఎండ్ అయింది. తెల్లారి అదంతా రిఫ్రెష్ అయిపోయి ఉంటుంది, డైలీ రిఫ్రెష్ అవుతుంది. మీరు ఇవాళ సెలెక్ట్ చేసిన ఎక్స్ట్రా ఆప్షన్ తెల్లారి ఉండదు, మళ్ళీ మనం సెలెక్ట్ చేసుకోవాల్సిందే డైలీ. ఓకేనా? అండ్ మిషన్ మనం ఒక్కసారి స్టార్ట్ చేస్తే డోర్ అనేది లాక్ అవుతుంది. మీరు ఎంత లాగినా డోర్ రాదు. ఇక ఇంకో క్లాత్ మర్చిపోయినా వేస్తా అంటే కుదరదు. ఇక మిషన్ ఎండ్ అయినాక మళ్ళీ వేసుకోవాలి. ఓకేనా? మిషన్ ఎండ్ అయ్యేంత వరకు డోర్ అనేది అన్లాక్ రాదు, మీరు లాగద్దు. ఓకేనా? అయితే వినండి, ఇది స్పిన్ మోడ్. స్పిన్ అంటే ప్రతి ఒక్క మోడ్ కి మిషన్ ఎంత స్పీడ్ తోటి తిరగాలి, అందులో మనం సెలెక్ట్ చేసిన క్లాత్ ని బట్టి, అంటే మనం ఇందులో వేస్తాం కదా బట్టలు, మోడ్ ని బట్టి అది ఎంత స్పీడ్ తిరగాలని మిషన్ ఆటోమేటిక్ గా సెట్ చేసి ఇస్తుంది. మీరు ఆ స్పీడ్ కన్నా నాకు ఇంకా ఎక్స్ట్రా స్పీడ్ కానీ ఇంకా తక్కువ స్పీడ్ కానీ తిరగాలి అని అనుకుంటే ఆ స్పీడ్ ఎప్పుడు ఉంటుంది అంటే డ్రై చేసే టైంలో, వాషింగ్ లో క్యాజువలే కానీ డ్రై చేసే టైంలోనే ఎక్కువ స్పీడ్ తోటి తిరుగుతుంది అన్నట్టు. ఆ టైంలో మాత్రం మీరు తగ్గించుకుందాం అనుకుంటే ఫస్ట్ తగ్గించవచ్చు, కానీ ఇది ముట్టకపోవడం బెటర్. ఎందుకంటే చూడండి, ఇప్పుడు మిక్సర్ డైలీ ఉంది, ఇందులో 1000 RPM ఉంది. అదే ఇప్పుడు ఎక్స్ప్రెస్ 30కి వచ్చారు, ఇందులో 1000. క్రాడిల్కి వచ్చారు, ఇందులో 400. ఇట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫీచర్ కంపెనీ ఇస్తుంది. మీరు అడిషనల్ గా ముట్టాల్సిన అవసరం లేదు, కావాలంటే పెంచుకొని తగ్గించుకోండి మీ ఇష్టం. ఇప్పుడు చూడండి, మిక్సర్ ఉంది 1000 ఉందా, పెంచుకున్న 1200, మొత్తానికి లేదు 0,
400, 600, 800 అట్లా. మళ్ళీ పోతే ఆటోమేటిక్గా 1000కి వస్తుంది, రిఫ్రెష్ అవుతుంది. ఓకే, ఇది టెంపరేచర్, వేడి నీళ్ళ కోసం ఇందులోనే అవుతాయి. అంటే నాకు ఇంకా ఎక్కువ కావాలి వేడి నీళ్ళు. ఇప్పుడు మిక్సీలో ఎంత ఇచ్చింది కంపెనీ, 40 degrees ఇచ్చింది. మిక్సీలో పెడితే డైలీ 40 degrees నీళ్ళని వేడి చేసి వాష్ చేస్తుంది. నాకు 40 కాదు 60 degrees తోటి కావాలి అని అనుకుంటే ఇందులో ఆప్షన్ ఉంటే చేసుకోవచ్చు. 60 వరకు ఉంది ఇందులో, చేసుకోవచ్చు. ఇప్పుడు ఉలెన్ ఉంది, ఉలెన్లో వేడి నీళ్ళు కావాలంటే లేదు, అందులో 30 వరకే ఉంది, 40 అంతే, లాస్ట్ 40 వరకే ఎందుకు. ఎందుకంటే అందులో 60 ఇస్తే ఖరాబ్ అవుతుంది క్లాత్ అట్లా. అందుకే కంపెనీ ఆటోమేటిక్గా ఫిక్స్ చేసి మీ ప్రోగ్రామ్స్ ఇస్తుంది అన్నట్టు. మీకు అడిషనల్గా కావాలంటే సెలెక్ట్ చేయడం, లేదంటే అవసరం లేదు, వదిలిపెట్టండి. ఓకేనా. అండ్ మిషన్ క్లీనింగ్ వచ్చేసరికి ఫస్ట్ వెనకాల ఉన్న ఫిల్టర్ చూపెట్టింది. సెకండ్ ఫిల్టర్ వచ్చేసి ఇది, అంటే దీన్ని కైన్ ఫిల్టర్ అంటారు. ఇదండి. ఓకే, ఇందులో ఎలా అంటే గుండీలు తెగిపోయినా, కైన్స్ పడ్డా, దారాలు తెగిపోయినా అన్ని ఇక్కడికి వస్తాయి. కంపల్సరీ ఒక 15 daysకి ఒకసారి కానీ, లాస్ట్ 1 monthకి ఒకసారి కానీ దీన్ని కంపల్సరీ ఎడమతికి దింపితే నుంచి వాటర్ వస్తాయి. ఇప్పుడు కానీ వాటర్ వస్తే అందులో డస్ట్ లాంటిది ఏమన్నా ఉన్నా అండ్ దారాలు గుండీలు ఏమున్నా కూడా మీరు క్లీన్ చేసేసుకోండి. క్లీన్ చేసేసుకొని పెట్టేటప్పుడు చూడండి, ఇది గాలా ఉంటుంది ఇక్కడ చిన్నది, ఇక్కడ ఒక యాంగిల్ ఉంటుంది అన్నట్టు. ఈ ఎడ్జ్ని యాంగిల్ లో ఫిక్స్ చేస్తేనే ఫిక్స్ అవుతుంది, వేరే కాడ పెడితే పట్టదు. ఓకేనా. ఈ గాలలో పెట్టేసి రైట్ సైడ్ నింపండి అంతే. ఇది ఒక ఫిల్టర్, 2 అయిపోయినాయి. ఇంకొకటి వచ్చేసి ఇది ఎమర్జెన్సీ లివర్ అంటారు. ఎప్పుడైనా మిషన్ ఎండ్ అయింది కానీ డోర్ లాగితే వస్తలేదు, మనకు డోర్ లాగడం అయితే ఇట్లా ఎగ్గుతూ వస్తుంది. ఒకవేళ అట్లా ఎప్పుడైనా వస్తలేదు అని అనుకుంటే ఈ ఎమర్జెన్సీ లివర్ ని కిందికి అని దీన్ని లాగుతూ వచ్చేస్తుంది. ఓకేనా. డోర్ స్టాప్ పవర్ పోతే ఏమైందంటే, పవర్ వచ్చాక మిషన్ ఎక్కడ ఆగిపోయిందో నుంచి కంటిన్యూ అవుతుంది. మీకు ఒకవేళ లేదు ఇక మధ్యలో తీసేద్దాం అనుకుంటే లివర్ ని లాగి తీసేసుకోండి. ఇప్పుడు మన అవి ఉంటాయి, జస్ట్ ఉక్స్ ఉంటాయి కదా, అవి వాటికే ఉంటాయి కదా, మరి అవి వేస్తే ఉక్స్లో దగ్గరికి పెట్టేసేసుకోండి. వాషింగ్ చేస్తాను మిషన్ లో వేస్తారు కదా, వేసేటప్పుడు ఏం చేస్తారంటే ఉక్సులు పెట్టేయండి, ఒకదానికొకటి పెట్టేసేయండి. కానీ అవి అంటే డౌట్ ఉన్నాయి కానీ ఏ కస్టమర్ కూడా అవి చిన్నగడం లాంటిది, ఊడడం లాంటిది, ఊడతాయి కానీ చిన్నగడం లాంటిది అట్లాంటిది కాలేదు. చిన్నగూడ ఎప్పుడు చిన్నగుతాయి అంటే బాగా బట్టలు వేస్తారు. దానికి ఏమైందంటే లోపల ప్లేస్ ఉండాలి, 70% క్లాత్స్ ఉండాలి దాంట్లో. మీరు బాగా బట్టలు గుచ్చారు అనుకోండి అందులో, అది ఆటోమేటిక్ ఇంకో దాని దాకా చినుగుతుంది. లేదు అంటే ఒక దాని కూడా పెట్టండి. మినిమం 3 జతల నుంచి మిషన్ స్టార్ట్ చేయండి, 7 నుంచి 8 జతల వరకు ఉండేటట్టు చూడండి. నా చెకింగ్ అయినాక ఏమైనా అండ్ ఈ రబ్బర్ అండి, ఇది డైలీ రబ్బర్ ని క్లీన్ చేయాలి మేడం. బట్టలు తీస్తారు కదా, డైలీ బట్టలు తీసినాక ఒక క్లాత్ పెట్టుకోండి దీనికోసం. క్లాత్ తోటి ఇక్కడ వాటర్ ఉంటుంది పదనం, దీన్ని ఈ రబ్బర్ ఇలా అనుకోని ఇక్కడ